ఏమిటో ఇక్కడ ఏం చూసినా అంత అయోమయంగా ఉంది. దెబ్బతింటే తిన్నాంగనరా. ఆ హోటల్లో ఏం మనుషులు, ఏం డ్రస్సులు, కళ్ళు జిగేలు జిగేలమంటే. అందరిలోనూ మనమే తీసుకట్టు, జిడ్డవుదాం అమ్ముకునే వాళ్ళ. ఊరుకోరా, మనం ఒక రోజు అంత డబ్బు సంపాదిస్తాం. అప్పుడు సూటు బూటు హ్యాట్ వేసుకుని కారులో వీడవుడు హిందీ సినిమాలో విలన్ అరే ఎందుకయ్యా చెవి కోసం మేకలు అలా అరుస్తావు? ఏమిటి గాలి కూడా పేల్చకూడదా? దానికి కూడా పన్నా ఏమిటి? క్యాంటికా? నువ్వు ఊరుకోరా. చూడండి మీరు చెప్పేది. అరే నువ్వు ఊరుకో అన్నయ్య, మనకు వాడు భాష రాదని ఓ దబాయించేస్తున్నాడు. సార్ నిధి సుఖమా రాముడు సన్ని సుఖమా? అరే శ్రీరాముని దయచేతులు నారుడిగా సకల జనంలో అవమానస్తుడు పట్టు పాదాల మీద నిత్య జయమంగళం. भाषा को ఎంతో మూఢమతే ఏ తీరుగనందాయి చూచదువు ఏమం సోత్తమ రామ నాతరమా భవ సాగర మీదను నళిన దలేక్షణ రామ. ఏ భాష हमको नहीं चलेगा, चला तुम बाहर चला, चला चला. నాకు మోము కరలేని అదాడ తెలిసి ఏ భాష छोड़ दो बदतमीज. అందరూ మహానుభావులందరికీ వందనములు. చల చల కాదారే చల చల చల. ఏమిటండి ఏం జరిగింది? అది కాదండి, అతనేమో హిందీలో దబాయించేస్తున్నాడు, మాకేమో భాష రాదు. అవునండి, మేము దొంగలం దోపిడీదారులం కాదు, తెల్లారగానే వెళ్ళిపోతాం చెప్పండి. అంటే తెల్లవార్లు ఇక్కడే ఉంటారా? ఇంకేం చేయమంటారు చెప్పండి? ఖర్చులకి అన్నయ్య నిజం చెప్పేస్తున్నాను రా, ఖర్చులకు డబ్బులు లేవండి, ఉంటానికి చోట్లేదండి, అటు ఆకాశాన్ని నేలను నమ్ముకున్నామండి. అది కూడా కాదంటే ఎలా చెప్పండి? ఏ లోग हमको मालूम है, छोड़ दीजिए. देखो बहुत खतरनाक आदमी है माँ. ठीक है ठीक है. ठीक है ठीक है. ముందు కారు ఎక్కండి, మా ఇంటికి వెళ్దాం. హనుమాన్లు అమ్మా అప్పుడే నిద్ర ఒకటి బుద్ధి లేదు. ఏం మనిషి అయ్యా నువ్వు? కారు లోపల పెట్టు. రండి రండి. అదేమిటండి అక్కడే ఉండిపోయారు? రండి. ఆహా వీరు అతను మా డ్రైవర్ హనుమాన్ అండి. ఆహా వీరిని ఎక్కడో చూసినట్టుందే. చూసే అవకాశం లేదే, సెలవు మీద ఊరెళ్ళి ఇవాళే దిగాడు. ఏ హనుమల్లు, వీళ్ళని ఎప్పుడైనా కలిసావా? అయితే మేమే పొరపాటు పడ్డాం అనమాట. అవును, కీర్తిశేషులు కనకరాజు గారి ఆయనెవరు? గొప్ప సంగీత విద్వాంసుడు అండి. అయ్యో కర్మ, మావాడికి సంగీతానికి 6 మైలు దూరం. మీరు రండి. అయితే మళ్ళీ మేమే పొరపాటు పడ్డాం అనమాట. హనుమన్లు కార్ లోపల పెట్టు. రండి. కార్ లోపల పెట్టు. ఎస్ సార్. నీ పేరేమిటి? హనుమాన్లు. నువ్వెవరివి? కొత్త డ్రైవర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పైకి తీసుకొచ్చింది ఏవి మహాదేవ్ అరుంధతిలా చేసింది నువ్వు? నేను కాదు బాబు, వాళ్ళంతా వాళ్ళే పైకొచ్చారు, వాళ్ళంతా వాళ్ళే పైకొచ్చారు బాబు, వాళ్ళంతా వాళ్ళే పైకొచ్చారు బాబు. ఇంత సంతృప్తిగా భోజనం పెట్టినందుకు అన్నదాత సుఖీ భవాని దీవించాలయ్యా. అన్నదాత నిన్ను దీవిస్తాను సరే, మరి ఈయన పూర్ణ నేను దీవించాలంట. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తని దీవించండి. వయసు వచ్చిన పిల్ల. దీవించండి బాబు. మంచి సంబంధం దొరికితే శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాను. నాకు తెలిసిన చోట ఒక సంబంధం ఉందయ్యా. అయితే అది మంచిదో కాదో నువ్వు నిర్ణయించుకోవాలి. సర్లేండి, మీకు తెలిసిన సంబంధం అయితే ఆ కుర్రాడు ఏ సంగీత మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి అబ్బాయినైతే అమ్మాయి చేసుకోనంటుందా? ఎందుకు చేసుకోదు బాబు, పైగా అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం కూడాను. అయితే ఇంకే ముహూర్తం పెట్టించేస్తాను. అలాగే బాబు. భలే వాడివి రంగయ్య, ఆయన చెప్పడం నువ్వు అండం ఇదే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? పెళ్లి ఏమండి, ఇంతకీ ఆ కుర్రాడెవరు, ఏం చేస్తుంటాడు? ఏ అమ్మాయి తరఫు నువ్వు ఒకళ్ళు తప్పుకున్నావా? ఆ పిల్లాడు పుట్టుపూర ఉత్తరాలేంటి, తల్లిదండ్రులు ఎవరు? ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. ఒక పెద్ద మనిషి చేరదీసి పెంచాడు.
పోనీ ఆ పెంచుకున్న పెద్ద మనిషికైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆ పెంచుకున్న ఆయనకి ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉండేవట. కాలంతో పాటు అన్నీ కరిగిపోయాయి. కానీ వాటిని గురించి ఆయన ఏం పట్టించుకునే మనిషి కాదు. అంతటి పెద్ద మనిషి ఎవరు బాబు? వాసిరెడ్డి వెంకటపతి నాయుడు గారని. నేనే. అంటే ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న సంబంధం మన నారాయణ కోసమా? అవును. అది నారాయణ ఎక్కడ వాడు ఏమిటి అని రంగయ్యకి అభ్యంతరం లేకపోతే. ఎంత మాట బాబు. తుమ్మి పువ్వు ఎక్కడ పుట్టినా శివలింగాన్ని తాకిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకుంటాం గాని నేల రాయం. అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టినా మీ దగ్గర పెరిగిన తర్వాత ఇంక వాళ్ళ గురించి ఆలోచన ఉంది బాబు. నీ ఉద్దేశం ఏంటి? నీకేమైనా అభ్యంతరమా? కాశీ అన్నపూర్ణనే నా కోడలుగా చేస్తానంటే నే కాదంటానా? ఆ, రంగయ్య, బాబు నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేస్తానని నాకు మాట పోయ్యా. మహాప్రసాదం బాబు. మోడల్గా పనిచేస్తుంటానండి. అంటే పాడతారండి? అబ్బే లేదండి. పోనీ నేర్చుకో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎవరికైనా- సవేరా వైన్స్ వారి ప్రథమ వార్షికోత్సవం చాలా చక్కగా ముగిసింది. ఎప్పటి నుంచి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్న శ్రీ నారాయణమూర్తి గారికి వారి సోదరులకు నా కృతజ్ఞతలు. అభిమాన సూచకంగా సవేరా వైన్స్ వారు అందజేస్తున్న బహుమతిని సవేరా క్వీన్ మిస్ దివ్య అందజేస్తారు. ఏమిటండి ఇది? సవేరా బీర్. ఆహా. మురళి, మన కచేరీకి ఎంత ఇచ్చారా? 1500 ఇచ్చారు. ఏ? ఏం లేదు, ఓ 20 రూపాయలు తగ్గుతుంది. నువ్వేమన్నా తీసావేమోనని. నేను తీయడం ఏమిట్రా? ఇంత డబ్బు లెక్క పెట్టే అలవాటు లేక నువ్వే తప్పు లెక్క పెడుతున్నావు ఏమిటో. ఆహా, నీకు మహా అలవాటు ఉన్నట్టు. ఏం జరిగింది? ఏం జరిగిందేమిటి? 1500లో 20 రూపాయలు తగ్గింది. అయితే నేను వెళ్ళి అడిగిరానా? వెళ్ళరా వెళ్ళరా. ఏం అక్కర్లేదు, వెళ్ళి డబ్బు తిరిగి ఇచ్చేసిరా. ఈ పాపిష్ట డబ్బు ముట్టుకుంటేనే పాపం. పాపిస్తబ్బా, భలేవాడివే. గొంతంటిపోయేలా కష్టపడి పాడాం, తీసుకున్నాం. ఎలాంటి చోట పాడాం? ఎవరైనా మన సంగీతాన్ని విన్నారా? పరమ పవిత్రమైన సంగీతాన్ని ఎంత అపవిత్రమైన స్థలంలో పాడాం. ఇంతకంటే ఏ గుళ్ళోనో పాడి 10 రూపాయలు తీసుకున్నా తృప్తిగా ఉండేది. దేవుడు గుడిలో పాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెట్టిన నోట్లే ఇస్తారు గానీ దేవుడేం సంతకం పెట్టివ్వడం. ఇలాంటి చాదస్తాలు పెట్టుకుంటే మనం డబ్బు సంపాదించినట్టే. అంటే ఇలాంటి వెధవ సంపాదన కోసమేనా మన ఇక్కడికి వచ్చింది? పోనీ మంచి సంపాదన సంపాదించాలన్నా ముతక బట్టలు వేసుకుని తిరగలేము కదా. కాస్త మంచి బట్టలు కావాలా? అంటే డబ్బు కావాలి కదా. రేపు ప్రోగ్రామ్ మాట్లాడడానికి 10 మంది వస్తే పాకలో కూర్చోబెట్టి మాట్లాడలేము కదా. దానికి ఓ మంచి ఇల్లు వాకిలు ఉండాలా. అంటే డబ్బు కావాలి కదా. ఇప్పుడు మనం కచేరీలకు వాటికి వెళ్ళాలనుకో, కాలినడకన వెళ్ళలేము కదా. కారు కాకపోయినా కనీసం మోటార్ సైకిల్ అన్నా ఉండాలా. అంటే డబ్బు కావాలి కదా. కనుక డబ్బు లేదే ఏమీ సాగదురా. సరే, మనం బట్టల కోసం కార్ల కోసమే ఇక్కడికి వచ్చామనుకుంటే మీ ఇష్టం. మీ వాటా డబ్బు మీరు ఉంచుకోండి, నా వాటా డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. అన్నయ్య అన్నయ్య, కాస్త ఆగరా. బాగా ఆలోచించుకోరా. మీ అంత బాగా పాడలేదు కదూ. లేదండి, నాకన్నా బానే పాడారు. ఈ పాట నా మనసు తెలుసుకుని పాడారా? అబ్బే, అసలు మీరెవరో కూడా నాకు బాగా తెలియదే. అదేమిటో, కొందరితో సంవత్సరాల తరబడి పరిచయం ఉన్నా దూరంగానే ఉండాలనిపిస్తుంది. కొందరితో మొదటి పరిచయంతోనే దగ్గర అవ్వాలనిపిస్తుంది. ఇక మీరు దూరంగా ఉండాలనుకున్నా దూరం కాలేరు. మీ సంగీతంలో అంత మహత్యం ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఊరికే మెచ్చుకోవడమే కాదు, మాకు 4-5 కచేరీలు ఇప్పిస్తే. ఇలా మగవాడు దీనంగా మాట్లాడితే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఈ పాయింట్ మీదే నేను నా హస్బెండ్ విడాకుల దాకా వెళ్ళిపోయాం. అవన్నీ వదిలేయండి. మీ మొదటి కచేరీ ఇలాంటి చోట జరిగినందుకు మీకేమైనా బాధగా ఉందా? అబ్బే, చోటుదే ఉందండి. అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. పోనీ తక్కువ పారితోషికం ఇచ్చారని ఏమైనా అనిపిస్తోందా? అబ్బే, అదేం లేదండి, చాలా సంతృప్తిగా ఉంది. ఇక చూడండి మీ రోజులు ఎలా మారిపోతాయో. ఎన్ని కచేరీలు, ఎంత పేరు. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. నేనేమన్నా తప్పన్నానా?
వెళ్ళండి. తెలుస్తూనే ఉంది. అబ్బా, అటు కదండి. చెప్పాడొచ్చు కదా. మీరు లెఫ్ట్ లో కట్ చేయండి. సరే, లోపలికి వెళ్ళండి. ఈ మధ్యన ఎల్బోర్డ్ చూస్తే కూడా భయం ఉండటం లేదు. వీళ్ళకంతా మెల్లగా. లైసెన్స్ ఇవ్వడం తప్ప. మెల్లగా. అబ్బా ఎందుకండి అంత మెల్లిగానే స్పీడు? వెళుతున్నాను కదా. అయ్యో. వచ్చేసాం ఇంతే కదా. ఇల్లు వచ్చింది, దిగండి. అబ్బా, దీన్ని వదిలి దిగబుద్ధి కావట్లేదు. అలాగే ఆ కాస్త లాంఛనం కూడా అయిపోతే జీవితాంతం అంటి పెట్టుకొని ఉండొచ్చు. నన్ను, దీన్ని కూడా. అదెట్టా? ఏముంది, వెళ్ళి మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడండి. గిరిజా, అది కాదు గిరిజా. ఆ? పరిచయం అయి 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని మీ నాన్నగారు నన్ను అడిగితే? అన్నీ నేనే చెప్పి చేయించుకోవాల్సి వస్తే మిమ్మల్ని కట్టుకోవడం ఎందుకు? రైటే. సా మీ నాన్నగారి పేరు కోదండపాణి గారు కదూ? మ్మ్. సా ఇప్పుడు ఈ సంగీతం ఎందుకు? బిళహర్ రాగం, ఆది తాళమే నాకు రక్ష. కోరి వచ్చి తినయ్యా కోదండపాణి, కోరి వచ్చి తినయ్యా కోదండపాణి, పూరిమితో కరుణించే దొరవని, పూరిమితో కరుణించే దొరవని, కరమును మోడిచి అరుదగు వరమును కోరి వచ్చి తినయ్యా. పాణి ముత్యములాటి రమణి రత్నముతోటి, పాణి ముత్యములాటి రమణి రత్నముతోటి, పాణి గ్రహణమే కోటి సిరులకు సాటి, కామితార్థము తీర్చ, కామితార్థము తీర్చ కుమరితనీయమని, కరమును మోడిచి అరుదగు వరమును కోదండపాణి, కోరి వచ్చి తినయ్యా. రండి కోతడు పని. నమస్కారం అండి. ఏమిటో ఈ అపూర్వ సందర్శనం. ఊరకరారు మహానుభావులు. ఏముంది, మీతో శుభకార్య విషయమే మాట్లాడాలని వచ్చాను. ఎలా మొదలు పెట్టాలో ఏమిటో. మీ రాజకీయపు తిరుగులని మాని విషయం ఏమిటో చెప్పండి. సరే, మీ రెండో అబ్బాయి శంకరానికి మా అమ్మాయి గిరిజనిచ్చి వివాహం చేయాలని. నీకెందుకు తాతయ్య ఈ పనులన్నీ? నువ్వు వెళ్ళలా కూర్చో, నేను సత్తాగా. రేపు మన ఊరెళ్ళాక కూర్చోవడం తప్ప మరి ఇంకేం పని ఉంటుందమ్మా? మన వాళ్ళు బస్తీ వచ్చి ప్రయోజకులై ఇంత మంచి ఇంట్లో ఉండే యోగ్యత సంపాదించారని గర్వపడకు. ఈ ఇల్లు ఆవిడగాట ఆపద్ధర్మంగా మన వాళ్ళకి ఇచ్చిందట. అవును, మీ శ్రీమతికి నేను ఏర్పాటు చేసిన ఇల్లు బాగా నచ్చిందా? అంత పెద్ద ఇల్లు ఎందుకు నచ్చదు, కానీ భరాయించద్దు. డోంట్ బి సిల్లీ. ఆ ఇల్లు నీకు అద్దెకేమి ఇవ్వలేదు. ఈ కాంట్రాక్ట్ మీద ఎన్నేళ్లు సంతకం పెడితే అన్నేళ్లు ఫ్రీగా ఉండొచ్చు. ఏమిటి? అయితే జీవితాంతం కాంట్రాక్ట్ తీసుకోండి. ఆ ఇంటి కోసమని కాదు, మీ సహకారంతో నా సంగీతానికి ఒక కొత్త వెలుగిచ్చినందుకు, మీ సాహచర్యంతో నా జీవితానికి నూతన ఉత్సాహం ఇస్తున్నందుకు. రావోయ్. కృతజ్ఞతా సూచకంగా మనం ప్రొద్దున్నే నిద్రలేవగానే ఆవిడ ఫోటోలో చూసుకోవాలనుకో. కానీ కాస్త తారీఖు లెక్కకైనా తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ఒకటి పెట్టుకుంటే ఉభయ కుశలోపరిగా తారీఖులతో పాటు దేవుణ్ణి కూడా చూసుకుంటూ ఉండొచ్చు. పైన కూడా మందేనేమిట్రా? పైన ఆకాశం మనదేమిటి, అందరిదేను. అబ్బా అది కాదండి, పైగది మన శంకరం వాడి భార్యకి కేటాయిస్తే కాస్త సదుపాయంగా ఉంటుందని. అదిగో మాటలోనే వచ్చారు. 100 ఏళ్ళ ఆయుష్. రండమ్మా రండి. మామయ్య గారు కారు. ఆహా. ఏ అమ్మా, మీ నాన్నగారిని కూడా తీసుకురాకపోయావా? ఈ పూట అందరం కలిసి ఇక్కడే భోజనం చేసేవాళ్ళం. నాన్నగారు మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మని చెప్పారండి. ఆ? చెప్పండి. ఆ. దానికి వాడు కూడా చెప్పడం ఎందుకమ్మా, నువ్వు చెప్తే చాలదు. అది కాదమ్మా, ఆయన మా మామగారికి గిరిజ ఒక్కతే కూతురు. గిరిజ అంటే మామగారికి పంచప్రాణాలు. చెప్పేది అర్థమైందా? కోదండపాణి గారికి ఒక్కతే కూతురు గనక శంకరం వాళ్ళ ఇంటికి ఇల్లరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఏ అమ్మా, మీ నాన్నగారి తరఫున చెప్పాలనుకుంది అదేనా? అవును మావయ్య.
మీరు బాగా గ్రహించారు. ఆనాడు మీ నాన్నగారు ఈ విషయమే ప్రస్తావించలేదే. పిచ్చిదానా, పిల్లలే సంబంధాలు కుదుర్చుకుని మనల్ని 4 అక్షంతలు వేయమని అడుగుతుంటే ఇంకా మన ఆంక్షలు అభ్యంతరాలు ఏమిటి? మీ ఆయన ఇష్టపడితే మాకేం అభ్యంతరం ఏమండి? లేదమ్మా. నేను ఇష్టపడ్డామంటే గిరిజ మామయ్య గారికి ఒక్కతే కూతురు గనక నాకు తప్పదు గనక, అది కూడా మీరు మా ఇంట్లో సంవత్సరానికి తప్పకుండా 2 నెలలు ఉంటాను మాటిస్తేనే. ఏం గిరిజ? అత్తయ్య గారు కూడా మాట ఇవ్వాలి. మరి నారాయణ మమ్మల్ని ఎన్ని నెలలు కావాలనుకుంటాడో దాన్ని బట్టి కదా. అదేమిటి మావయ్య, మీరు ఉండవలసిందే మా దగ్గర. బాగుంది, మీ దగ్గరే ఉంటే మరి మా దగ్గర. సర్లేరా, మా దగ్గర కూడా 2 నెలల నుండి పోని. మరి ఇంకేమో, ఇద్దరూ కలిసి మనకి సంవత్సరానికి 4 నెలలు హామీ ఇచ్చారు. ఒప్పుకోవడానికే. ముర్రి, హలో, హాయ్ శంకు, హాయ్. హాయ్ నర్రి, Hello. వేర్ ఇస్ ముర్రి? లోపల ఉన్నాడు. మురళి, నీకోసం దివ్య వచ్చిందిరా. హాయ్. హలో దివ్య. దివ్య అని ఇక్కడ టాప్ మోడల్ పంపించేస్తా. అనేది పట్టుకో. ఎవరా? ఆ? వాళ్ళిద్దరు స్నేహితులా? స్నేహం అంటే అడగటం దేనికి, తెలుస్తూనే ఉందిగా. ఏమండి, నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళిద్దరు అలా బరి తెగించి తిరుగుతూ ఉంటే అలా ఊరుకుంటానేమండి? 2 తగిలించగా. అలాగే రాని. మురళి, ఇలారా. యారా, మీ ఇద్దరికి ఇంతకు ముందే స్నేహం ఉందని తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి చేసేవాళ్ళం కదా. ఆ అమ్మాయికి ఈ పురోహితులు తంతులు తాళ్ళు ఇష్టం లేదు. అంతగా అవసరం అనుకుంటే రిజిస్టర్ పెళ్లి చాలంటుంది. ఏం చేస్తాం? రంగయ్య, అయ్యా ఎందుకయ్యా మనం ఉన్నాం పాతకాల మనుషులం. బాబు, వీళ్ళిద్దరూ అమ్మగారిని అయ్యగారిని తలో 2 నెలలు పోషిస్తారట. మరి మీరెన్ని నెలలు అనుకుంటున్నారు? ఎక్కడా? నేను ఇంకా స్థిరపడందే. నిజమేనయ్యా, వాడిని కాస్త ఆలోచించుకొని ఇంకా టైం ఉందిగా. మన పిల్లల్ని చూస్తే మీకేమనిపించింది? లక్షణంగా ప్రయోజకులయ్యారు. వాళ్ళ దారేదో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారనిపించింది. మనకి దూరంగా వెళ్ళిపోతున్నారని అనిపించలేదా? అనిపించినా ఇప్పుడు మనం ఏం చేయగలం? అదేమిటండి, మన కళ్ళ ముందు వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే నయాన్నో భయాన్నో మందలించొద్దా? పిచ్చిదానా, భక్తితో ప్రాధేయపడ్డా భగవంతుడే మన మాట వినలేదు. మన బిడ్డను మనకు దూరం చేశాడు. అయినా వాళ్ళు ఇప్పుడు ఏ నేరం చేశారని? మనల్ని తలో 2 నెలలు పంచుకుంటా ఉన్నారు. వీలైనంత వరకు మంచి చెడ్డ చూస్తా ఉన్నారు. ఇంతకంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అదేమిటి బాబు, వాళ్ళు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారో అది మర్చిపోయి వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటున్నారే, అది తప్పు కదా? అంతకన్నా పెద్ద తప్పు నేను చేశానేమోనయ్యా. బంగారం లాంటి నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేసుకున్నాను. ఇప్పుడు నారాయణమూర్తి ప్రవర్తన చూస్తుంటే సీత జీవితం ప్రశాంతంగా సాగుతుందా అని. నమస్కారం అండి. నమస్కారం. మీరు మూర్తి గారి? అవునండి. ఆయన లేచారండి? వచ్చేస్తారు, కూర్చోండి. పర్వాలేదు. మీకు ఇల్లు అది బాగా సదుపాయంగా ఉందండి? అయ్యో, ఇంత పెద్ద ఇల్లు మాకెలా సర్దుకోవాలో కూడా తెలియటం లేదు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. హలో, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. రండి, జాగింగ్ వెళ్దాం. 1 minute. ఏమిటి రోజు ఇంత లేట్ అయితే? ఆలస్యంగా లేచారా? అమ్మా, కుక్కలు ఉన్నాయా అమ్మా? లేవు, రండి. అమ్మా అమ్మా, నా పేరు చెక్కా చంద్రరావు, మాది విశాఖపట్నం. సంగీత కళానిధి మూర్తి గారి ఇల్లు ఇదేనా అమ్మా? ఇదేనండి. వారు ఉన్నారమ్మా? వారింట్లో లేరు. ఏంటండి విషయం? ప్రాణం మీదకి వచ్చే విషయమేనమ్మా. కూర్చుని చెబుతానమ్మా. అమ్మా అమ్మా అమ్మా, చూడండి అమ్మా,
కళావాహిని కార్యదర్శిగా ఎన్నో వందల కార్యక్రమాలు ఏర్పాటు చేశాను కానీ ఎప్పుడూ ఇంత కంగారు పడలేదు. 10వ తారీఖు ప్రోగ్రాం, అయ్యగారి దగ్గర నుంచి ఉత్తరం లేదు, పత్రం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. ప్రోగ్రామ్ ఆయన ఒప్పుకున్నారండి? ఒప్పుకోవడం ఏటమ్మా, ఒప్పుకోవడం ఏమిటి? ముగ్గురు అన్నదమ్ముల్ని కలిశాను, మాట్లాడాను, డేట్ ఇచ్చాను, సరే అన్నారు. అడ్వాన్స్ ఇచ్చాను, పుచ్చుకున్నారు. టికెట్లన్నీ అమ్ముకున్నాను, ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ఏ బండికి వస్తున్నారో తెలియదు, అసలు వస్తున్నారో రారో తెలియదు. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. మీరేం కంగారు పడకండి, నేను కనుక్కుంటాగా. కనుక్కుంటానంటే కాదమ్మా, ఆ ముగ్గురు అన్నదమ్ములు వస్తున్నారనే చల్లని వార్త నా చెవులే వెయ్యమ్మా, చచ్చి నీ కడుపును పుడతాను. అలాగేలేండి. అలాగే అంటే కాదమ్మా, నా ఇంటి దీపం నువ్వే పెట్టాలి. నా పెళ్ళాం తాళి నీ చేతుల్లోనే ఉంది. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. రావుదునా రా. హనుమాన్లో అమ్మగారిని పిలు. గుడికి వెళ్ళిందట కదా, చెప్పాళ్లే. నువ్వు ఒక్కతో వచ్చావేంటోదినా? అన్నయ్య రాలేదా? లేదు, ఈ నెల 10వ తారీఖు కళావాహిని ప్రోగ్రాం ఏదో ఒప్పుకున్నారటగా, వాళ్ళ సెక్రటరీ వచ్చాడు. అదా, గుర్తులేదు వదినా. ఇది మాకు సీజన్ కదా, ఈ నెలంతా కాంట్రాక్ట్లు, టెండర్లు వీటితోనే సరిపోతుంది. కానీ ఒప్పుకున్న తర్వాత మాట నిలబెట్టుకోవాలిగా. నిలబెట్టాలి అంటే మరి తనకు మాలిన ధర్మం చేయలేం కదా వదినా. అన్నయ్య ఏమంటాడు? ఆయన ఇంట్లో లేరు. పాప ఆ సెక్రటరీ చాలా కంగారు పడిపోతున్నాడు. నా వల్ల డెఫినెట్ గా వీలు కాదు వదినా. నువ్వే ఏదో చెప్పి పంపించేసి. నేను చెప్పడం ఏంటయ్యా, మీరు అడ్వాన్స్ కూడా తీసుకుని వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు కాదంటే వాళ్ళు ఏమైపోతారు? ఏమీ కాదు వదినా. వాళ్ళ నక్క వినయాలు చూసి నువ్వేం మోసపోకు. అంతగా ఏడిచారనుకో, వాళ్ళని నా దగ్గరికి పంపించు. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ ని తిప్పి వాళ్ళ మొహానే కొడతాం. అది కాదంటే వాడి కర్మ. నిజమే, వాడి కర్మే. వస్తాను. ఏమ్మా, ఇక వెళ్ళటమేనా? అంతేనమ్మా, ఈ డబ్బు మాయ ఉరితాళ్లా బిగించేస్తుంది. నా బాధ అది కాదయ్యా. ఏ విద్యనైతే దైవంలా కొలిచారో దాన్నిలా నిర్లక్ష్యం చేస్తున్నారే, ఆ పాపం ఊరికే పోతుందా? అది నా భయం. అవ్వా అవ్వా, ఏంటయ్యా ఇది? వారవెక్కి పని చూస్తున్నారు. దిగవయ్యా బాబు, దిగవయ్యా బాబు, దిగవయ్యా. 10 మంది వచ్చిపోయే ఇంట్లో ఏమిటి డాన్సులు? ఏ తప్పే ఉంది? వీఆర్ ఇన్ గుడ్ మూడ్, సో వీఆర్ సెలబ్రేటింగ్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇలాగేనా 10 మంది చూస్తున్నారన్న సిగ్గనే లేకుండా? సిగ్గెందుకు? కాబోయే భార్యాభర్తలం, ఆడతాం పాడతాం. ఔచ్, సిల్లీ. సారీ డార్లింగ్, మధ్యలో వాళ్ళకేంటి? వాళ్ళకి కాదయ్యా, నీ యోగక్షేమాలు చూడవలసిన మీ అన్నయ్యకి నాకు. వైజాగ్ లో ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకున్నారు కదా, దాని గురించి అక్కర ఏమైనా ఉందా మీకు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మర్చిపోయి ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని తెలిస్తే మావయ్య గారు ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆయన బాధపడతారని పనికి మాలిన సంగీతాన్ని పట్టుకుని పాకులాడమంటావా? పిచ్చి పిచ్చి ఫోటోల్లో శరీరాన్ని అర్ధనగ్నంగా ప్రదర్శించడానికి పనికొచ్చిన సంగీతం జీవితానికి పనికిరాదా? అంత పనికొస్తున్న నమ్మకం ఉంటే అన్నయ్య నా పాంచాలి గారిని పట్టుకుని పాకులాడకుండా సంగీతాన్ని నమ్ముకుని బతకమని చెప్పు. రా దివ్య. బాయ్. తీసుకో, ఇది షాంపెన్. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు తీసుకున్న లైట్ డ్రింక్. నీ పాతివృత్యం ఏం చెడిపోదులే. ఎలా ఉంది? స్వర్గానికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నావు? మన ఇద్దరికి ఉన్నంత దూరంలో. అసలు ఉండవలసిన దూరంలో ఉంటే ఈ పాటికి నిన్ను టాప్ మ్యూజిషియన్ చేసి ఉండేదాన్ని. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఈ దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకో. ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? ఎల్లుండి 10వ తారీఖు. ఇవాళ 8 అయితే ఎల్లుండి 10వ తారీఖు. అదో పెద్ద వింత. 10వ తేదీ కచేరీకి వస్తానని మాటిచ్చిన మీకు
ఎల్లుండే 10వ తారీఖు అని చెప్పినా కచేరీ మాట గుర్తుకు రాలేదంటే ఇంత కదా. చూడు, నేను భోంచేసి వచ్చాను, నాకు వడ్డించొద్దు. అవును, 2వ తారీఖు లాండ్రీకి బట్టలేసాను, ఇంకా రాలేదు. లేదు, అనవసరమైన విషయాలన్నీ గుర్తుండే మనిషికి అవసరమైన విషయాలు గుర్తులేదంటే ఏమనుకోవాలి? నీ పిచ్చి గాని అప్పుడే సగం నిద్ర పట్టిన ఆయనకి పిడుగులు పడితే మాత్రం వినిపిస్తుందా? ఎల్లుండి విశాఖపట్నంలో కచేరీ, వాళ్ళిద్దరూ వచ్చేటట్లేరు, అందుకని నేనే వెళ్తున్నాను. రేపు చీకటితో కాస్త బట్టలు సర్దిపెట్టు. ఏమిటిదంతా వెంకయ్య? నాకు ఈ ఫలాలు పత్రాలు ఇష్టం లేదని తెలుసు కదా. హనుమాన్లు తీసుకెళ్ళు. ఇష్టం లేదన్నారు. బత్తాయిలు అవి ఫలాల సీజన్ కూడా అనుకుంటాను. ఇవి వస్తున్నాయి, మళ్ళీ వస్తానుగా. అయినా మన ఇద్దరం ఒక ఊరి వాళ్ళం, ఒక వీధి వాళ్ళం. ఇవన్నీ నువ్వు నాకు తేవడం ఏమిటి చెప్పు? దేవుడు మనవడేనని నైవేద్యం పెట్టడం మానేస్తావా? ఎలాగైనా మా సంటోడి కాలేజీలో సీట్ వచ్చేటట్టు చేద్దు, అదే 10,000. ఏంటి శంకరం బాబు ఇక్కడే ఉంటున్నాడా? బాగున్నారండి? బాగానే ఉన్నానయ్యా. నువ్వేంటి మన ఊరు రావడమే మానేశావు? మొన్న నాయుడు గారి గుండుపోటు వచ్చినప్పుడైనా మీ ముగ్గురు అన్నదమ్ములు వస్తారని చూసాం. ఏమిటి, నాన్నగారికి గుండెపోటు వచ్చిందా? నీకు తెలీదా? లేదండి, మా కబురు కూడా పెట్టలేదు. ఆశ్చర్యంగా ఉందే బాబు. మీకు ఏమైనా గొడవలున్నాయా? అబ్బే, అలాంటివి లేవండి. ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కాస్త బాగానే ఉందిలే పాపం. కానీ మనసులో దిగులు పెంచేసుకున్నారో ఏమో, మనిషి బాగా లొంగిపోయారు. ఆయనకి ఏం దిగులయ్యా? ముగ్గురు కొడుకులు చేతికి అందొచ్చారు, పెళ్లిళ్ళు పేరంటాళ్ళు అయిపోయినాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? అందుకోసమే బతికే వాళ్ళకైతే అదే పరమావధి అనుకోండి. కానీ నా రకం మనిషి కాదే. ఆయనకి సంగీతం అంటే పేణం కదా. అందుకని స్కూల్ కట్టించడం కోసం శంకుస్థాపనకి రాయేయడం, ఇన్నేళ్లైనా రాయి ఆయన గుండెల మీద బండలాగా అలాగే ఉండిపోవడం. మరి ఈ విషయాలన్నీ ఆయన్ని లొంగదీసివ్వండి. నిజమే. మరి మీకు తెలుసో తెలీదు, నాన్నగారికి మధ్య గుండెపోటు వచ్చిందట. మన ఊరు వెంకయ్య గారు చెప్పేదాకా నాకు తెలీదు. కనీసం అత్తయ్య గారన్నా ఉత్తరం రాసేవారే. ఇప్పుడు ఎలా ఉందట? ఇప్పుడు కులాసాగానే ఉన్నట్లే, కానీ మనిషి ఏదో దిగులతో కుంగిపోయినట్టు కనిపిస్తున్నాడట. ఆయన దిగులు ఏమిటో నాకు తెలుసు. జీవితకాలంలో కలలు కంటున్న ఆ దేవాలయంలో సరిగమలు పలకాలన్న తపనే ఆయన్ని పీడిస్తున్న వ్యాధి. అదేమన్నా చిన్న కోరిక? ఎన్ని లక్షలు సంపాదిస్తే అది తీరుతుంది? కనీసం ఆయన కోరిక తీర్చాలన్న తపనైనా ఉందా మీకు? ఉంది. ఉంటే మాకు మిగిలేదేమిటి? మేము అక్కడ కడుపులు మార్చుకుని మొతక బట్టలు కట్టుకుని పైసా అక్కడ ఇటుకల్లోనూ సున్నలోనూ పోస్తే ఆయనకి తృప్తా? సర్లేరా, ఎవరు చాదస్తాలు వాళ్ళవి. ఎంతైనా ఆయన మొహం మీద మీ అభిప్రాయాలు తప్పు అని చెప్పలేము కదా. వదినా, నేను ఒక 10,000 ఇస్తానమ్మా. అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగే శక్తి ఉన్నా నా డబ్బు కాదుగా, బాగుండదు. ఏ వదినా? ఎవరి డబ్బు నీ దగ్గర ఉంది, నువ్వు ఇస్తావురా? నా దగ్గర అంత లేదు. నేనే 2,000 3,000 కన్నా ఇవ్వలేను. ఎంతో అంత ఆయన తృప్తి కోసమే కదా. వదినా, వీలుంటే అన్నయ్యను కలిసి అన్ని వివరాలు నేనే మాట్లాడతాను అనుకో. కానీ వెళ్లే ముందే ముగ్గురు ఇక్కడే ఇంత డబ్బు ఖరారు చేసుకుని వెళ్ళొద్దాం. మళ్ళీ ఏదో ముంచుకొచ్చేలోగా వెళ్ళొచ్చేస్తే ఆ పని కాస్త అయిపోతుంది కదా. ఏ వదినా? ఎరా మురళి, సరే. వెళ్ళొస్తాం వదినా.
ఆరోగ్యం జాగ్రత్తనా? అవ్వా అవ్వా, పెద్ద ఆయన రుణం తీర్చుకునే పద్ధతేనా అమ్మా ఇది? భోగి మంట చలి కాచుకుంటే ఊరుకుంటుంది కానీ చేతులు పెట్టి చిన్న భిన్నం చేస్తే ఊరుకోదయ్యా. శంకరం మీతో ఏం మాట్లాడలేదా? నాన్నగారికి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదన్న విషయం గురించేగా. అదే, మరి మీరేం చేయాలనుకుంటున్నారు? చేసేదేముంది, వాళ్ళిద్దరితో పాటే మనమును, మన వీళ్ళని బట్టి మనం కూడా కొంత తీసుకోవాలి. ఆయన కేవలం మీ ముగ్గురిచ్చే చందాల గురించే బాధపడుతున్నారనా? ఇవి చందాలని ఎవరన్నారు? మాకు తోచింది మేము ఇవ్వగలిగింది ఇస్తామే గానీ బ్యాంకులు దోచి గుమ్మరించలేంగా. మీరు ఆయన దగ్గర పెరిగారు, ఆయన మనసు మంచితనం చవి చూశారు. సంగీతం కోసం తన ఆస్తి కరిగిపోయినా వీసమెత్తైనా చెల్లించని మనిషికి ఈనాడు మీ చందా డబ్బు చేరలేదని గుండెపోటు వచ్చిందంటారా? మాట్లాడితే చందాలు చందాలంటావేమిటి? ఆయనకు అలా అనిపించకపోయినా నువ్వే పెడర్థాలు కల్పించి ఆయన మనసు పాడు చేసేట్టున్నావు. అసలు డబ్బు గురించి కాకపోతే మరెందుకు ఆయన దిగులు? మేమే తిట్టామా తిమ్మామా? ఇక్కడికి వస్తానంటే వద్దున్నావా, ఉంటానంటే కాదన్నావా? నిజమే, ముగ్గురు దగ్గర 4 నెలల చొప్పున గడుపుతూ వచ్చిన ఆయనకి సంవత్సరం గడిచిపోతుంది. పోన్లేండి, ఆయన అక్కడ ఒంటరిగా ఎలాంటి మనశ్శాంతిని కోరుకుంటున్నారో. ఇంతకీ మీ వాటా ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? ఏదో ఇస్తాను, కాకపోతే చస్తాను. ప్రతిదీ నీకు చెప్పాడవలా? కష్టాలు వచ్చినప్పుడు పాలు పంచుకుని పరిష్కారం వెతకడం లేదు. ఇంటికి రాకపోతే రాలేదు నెడుపు, వస్తే వచ్చిన దగ్గర నుంచి మనిషిని కుళ్ళబొడిచి పాంచాలి గారు 10,000 ఇచ్చి మన పరువు కాపాడుతున్నారు. ఆవిడెప్పుడైనా ఇంటికి వస్తే పెడమోహం పెట్టుకోకుండా కాస్త థ్యాంక్స్ చెప్పాడు.